పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో కోర్ గ్రూపులపై అవగాహన నిర్వహించారు. స్థానిక కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి టెక్ మహేంద్ర కంపెనీ ఇంజనీరింగ్ విభాగ అధిపతి చల్లా వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం చల్లా వివేకానందను సత్కరించుకున్న అధ్యాపకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ గ్రూప్లో కోర్ గ్రూపులైన మెకానికల్, ఈసీఈ ఇంజనీరింగ్ విభాగాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు కోర్ గ్రూపుల యొక్క ఆవశ్యకతతో పాటు కోర్ గ్రూపులలో విద్య, ఉద్యోగ అవకాశాలపై ఆవశ్యకతను వివరించారు. So what we are looking for basically is to give you an understanding of what the industry expectations are with respect to core engineering branches. We are not talking about IT, we are talking about mechanical, electrical, electronics kind of core engineering branches where product design is of key importance. First of all, the management of Swarnandra Engineering College and the institutions for having me here and to express the interest what we have in the core engineering branches and how we would like to elicit and what we would expect from you is what I would like to take you through this presentation. And this ఇవాళ మన నర్సాపూర్లో స్వర్ణాంధ్ర కాలేజీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడమండంలో నాకు చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా మన స్టూడెంట్స్ డెవలప్మెంట్ అవ్వడం కోసం చెప్పిన 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళ పర్సనాలిటీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. వాళ్ళ వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకుని ఆ కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఏం ట్రైనింగ్స్ కావాలనేది తీసుకోవాలనేది మొదటిది. సెకండ్ది వచ్చేసి కమ్యూనికేషన్. వాళ్ళు నేర్చుకున్న మనకి తెలిసిన విద్య ఏంటి అనేది అవతల వాళ్ళకి ఎలా తెలియజేయాలి, మనకి తెలిసిన విద్యని ఎలా వాడుకుని దాన్ని అవతల వాళ్ళకి ఉపయోగపడేట్టుగా చూడాలి అనేది రెండోది. మూడోది వచ్చేసి ఏంటంటే మన సొసైటీని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేయగలిగాం మన విద్యని ఉపయోగించి అనేది ఆలోచించి వాళ్ళ కెరియర్స్లోకి వెళ్తే అది చాలా నీట్గానే ఉంటుంది, సొసైటీకి ఏర్పడుతుంది, వాళ్ళ కెరియర్ గ్రోత్కి వాళ్ళకి పనికొస్తుందనే చెప్పేది నా ఉద్దేశం. ఈరోజు టెక్ మహేంద్ర ఇంజనీరింగ్ సర్వీసెస్ హెడ్ వివేకానంద చల్లా గారు మా కాలేజీకి ఇచ్చేసి మా స్టూడెంట్స్ అడ్రస్ చేశారు. అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన మా కాలేజీ రావడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. సో మా స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఈసీఈ మెకానికల్ స్టూడెంట్స్కి కోర్ ఇంజనీరింగ్లో ఉన్న అవకాశాలు ఏంటి, సో సాఫ్ట్వేరే కాకుండా కోర్ ఇంజనీరింగ్లో వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుంది, అలాగే డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మనం స్టూడెంట్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, సో వాళ్ళకి కోర్ ఫీల్డ్లోకి అవకాశాలు ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, దానికి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఆయన ఇచ్చారు. సో ఇది నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా స్టూడెంట్స్కి ఇలాంటి పెద్ద పొజిషన్లో టెక్ మహేంద్ర లాంటి ఎంఎన్సీ కంపెనీ హెడ్ వచ్చి మా స్టూడెంట్స్ అడ్రస్ చేయడం కాలేజీకి చాలా గర్వకారణం. సో దీనికి సహకరించిన ఏఈపీ సిఇఓ శివ గారు, అలాగే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈసీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బిఎస్ఆర్ గారు, ప్రిన్సిపల్ గారు ఎస్ ఉమేష్ గారు అండ్ మేనేజ్మెంట్కి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్లేస్మెంట్ టీం వర్క్ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్లేస్మెంట్ మురళి గారికి, అమృత గారికి, అదర్ స్టాఫ్ మెంబర్స్ కూడా మా వైపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇండస్ట్రీ, టెక్ మహేంద్ర లాంటి పెద్ద ఇండస్ట్రీ రూరల్ ఏరియా అనగానే వన్ ఆఫ్ ది పొటెన్షియల్ కాలేజెస్కి ఇన్వైట్ చేయడంతో ఆయన ఇక్కడికి వచ్చి ఒక రోజంతా స్పెండ్ చేసి ఇండస్ట్రీకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఒక ఎంట్రీ లెవెల్ ఇంజనీర్కి కావాల్సిన స్కిల్స్, పొటెన్షియల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే డొమైన్ స్కిల్ కానీ, లేకపోతే జంప్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏదైతే అవసరమో వాళ్ళ ప్రాజెక్ట్స్కి కానీ, బిజినెస్ యూనిట్స్కి కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుందో అది ఇక్కడికి షేర్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఏఈపీ సర్టిఫికేషన్ సిఇఓగా రిక్వెస్ట్ చేయగానే ఈ బిజీ హెడ్స్ ఈ స్కెడ్యూల్స్లో ఆయన టైం తీసుకొని, వివేక్ గారు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు టెక్ మహీంద్రాలో. ఆయన ఇండియా గ్రోత్ బిజినెస్ హెడ్, టాలెంట్ డెవలప్మెంట్ హెడ్, ఇంజనీరింగ్ సర్వీసెస్కి వన్ ఆఫ్ ద పిల్లర్స్. అటువంటి బిజీ స్కెడ్యూల్లో ఒక రోజు తీసుకొని ఇక్కడికి వచ్చి ఒక రోజంతా స్పెండ్ చేసి ఆల్మోస్ట్ 400 స్టూడెంట్స్ ఆయన అడ్రస్ చేసి, తద్వారా అందులో
క్రీమ్ ఏదైతే ఉంటుందో ఇటువంటి ఇండస్ట్రీస్కి ఉపయోగపడేలా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే ఇవన్నీ ఇంకల్కేట్ చేసి చెప్పడం అనేది ఇన్పుట్స్ అకాడమిషియన్స్కి ప్రిన్సిపల్ సార్కి వైస్ ప్రిన్సిపల్ సార్కి అందరికీ హెచ్ఓడి సార్కి షేర్ చేయడం అనేది చాలా అవసరం. ఇది రాబోయే సంవత్సరాల్లో ఇంజనీరింగ్ సెక్టర్లో ఉద్యోగాలు కానీ అవకాశాలు కానీ ఎక్కువ చేయడానికి వాళ్ళ ఇన్పుట్స్ అకాడమిషియన్స్కి ఇవ్వడం, అకాడమిషియన్స్ క్యాపబిలిటీస్ ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన క్యారీ బ్యాక్ చేసి వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఈ గ్యాప్ స్కిల్ గ్యాప్ ఇండస్ట్రీకి అకాడమీకి ఉండే స్కిల్ గ్యాప్ని ఎంత తొందరగా మనం అడ్రస్ చేయడం అనే ఒక యాక్షన్ ఐటమ్స్ డ్రైవ్ చేయడానికి ఇటువంటి మీటింగ్స్ ఇటువంటి గ్యాదరింగ్స్ చాలా అవసరం. ఈ ఇండస్ట్రీ consortium. We wish this institution also a great success. In coming years, we would like to see as many such programs happen. Nowadays, all the students are focused with only IT related the placement opportunities. But our management arranged a special lecture by the Vivekananda sir. So he gave a wide opening eyeliner to all the students about the core engineering opportunity. After the semiconductor industry revolution in India, still a lot of openings available that today enlightened by Mr. Vivekananda. So on behalf of Swarnandhara College of Engineering and Technology, I extend my sincere thanks and congratulations to all the students.